హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఆరు భాగ్య దగ్గరికి వచ్చి ఈ ఇంటి కోడలి తల్లిదండ్రుల గురించి ఆయనకు నిజం తెలిసినా కూడా ఎందుకో చెప్పడం లేదా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, మీకు కూడా అలాగే అనిపించింది అక్క, నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని చెప్పి భాగి అంటూ ఉంటుంది. ఆయన ఏదో నిజాన్ని దాస్తున్నారు కదా, అది నువ్వైతేనే కనిపెట్టగలవు మిస్సమ్మ అని చెప్పి ఆరు భాగ్యని రెచ్చగొడుతూ ఉంటుంది. అంతే అంటారా అక్క? అయితే నేనే ఆయన్ని అడిగి ఎలాగైనా సరే నిజాన్ని తెలుసుకుంటాను అని చెప్పి భాగి అంటూ ఉంటుంది. మరో పక్క రణవీర్ కారులో వెళ్తూ ఉంటాడు. ఇక ఎదురుగా మరొక కారు వచ్చి సడన్గా బ్రేక్ వేస్తుంది. ఎవరు ఇలా సడన్గా వచ్చి బ్రేక్ వేసింది అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇక అలా కారులో నుండి కిందకి దిగి వెళ్ళేసరికి అక్కడ ఎదురుగా మనోహరి ఉంటుంది. ఏంటి మనోహరి, నీకు బతకాలని ఆశగా లేదా? ఎందుకు నాకు ఎదురుగా వస్తున్నావు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఎందుకు పదే పదే నా వెంట పడుతున్నావని చెప్పి, అసలు నీకేం కావాలి అని మనోహరి అంటూ ఉంటుంది. ఇకప్పుడు రణవీర్ నా కూతురు దుర్గ నాకు కావాలి, ఇచ్చేసేయని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి ఎలాగైనా సరే అమర్ని నేను సొంతం చేసుకోవాలంటే వీడి కూతురు నా దగ్గరే ఉన్నట్టుగా నేను నమ్మించాలి, అప్పుడే వీడు నన్నేం చేయకుండా విడిచిపెడతాడు అని చెప్పి మనోహరి మనసులో అనుకుంటుంది. నీ గురించి తెలిసి కూడా నీ కూతుర్ని నీకు అప్పగిస్తానని అలా ఎలా అనుకుంటున్నావు రణవీర్? నీ కూతుర్ని నీకు అప్పగించిన మరుక్షణమే నువ్వు నన్ను చంపేస్తావని నాకు తెలుసు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో రణవీర్, నిన్ను చంపాలంటే నాకు నిమిషం పట్టదు మనోహరి, కానీ ఇన్ని రోజులుగా నేను నీ వెంట పడుతున్నానంటే దానికి కారణం నా కూతుర్ని దయచేసి నాకు ఇచ్చేసేయి. ఇన్ని రోజులుగా నా కూతురుతో నేను కోల్పోయిన జీవితాన్ని నాకు తిరిగి ఇచ్చేసే మనోహరి అని చెప్పి అలా రణవీర్ అంటూ ఉంటాడు. ఇన్నిసార్లు నువ్వు దుర్గ గురించి మాట్లాడుతున్నావు కదా, ఒక్కసారి కూడా నా కూతురు అని అనాలనిపించలేదా అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. అస్సలు అనిపించలేదు, ఎందుకంటే మన పెళ్ళి ఒక తప్పు కాబట్టి మన పెళ్ళితో నేను కోరుకున్న జీవితం నాకు లభించింది, కానీ సంతోషం మాత్రం దక్కలేదు. అందుకే నా సంతోషాన్ని వెతుక్కుంటూ అక్కడి నుండి నేను వచ్చేసాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇకప్పుడు రణవీర్, అవునులే, తిన్నింటి వాసాల్ని లెక్కబెట్టే నీకు బంధుత్వాల గురించి ఏం తెలుస్తుందిలా అని చెప్పి అంటూ ఉంటాడు. నువ్వు నీ ప్రాణ స్నేహితురాల్ని ప్రాణాన్ని తీసి తన స్థానంలోకి రావాలని అనుకున్నావు, అటువంటి నీకు బంధాల గురించి ఏం తెలుస్తుందిలే అని చెప్పి రణవీర్ అంటూ ఉంటే మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నీ గురించి నేను తెలుసుకోకుండా ఎలా ఉంటాను అనుకున్నావు మనోహరి? నీ గురించి మొత్తం కూడా నాకు తెలుసు. నీ ఫ్రెండ్ జీవితాన్ని బలి తీసుకొని తన స్థానంలోకి వచ్చి అమర్ని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావు. అమర్ ప్రేమను చూసిన నువ్వు తన భార్య స్థానంలోకి అంత సులువుగా రాగలుగుతానని అలా ఎలా అనుకుంటున్నావని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. అయినా వీటన్నిటి గురించి నాకు అనవసరం, నాకు కావాల్సింది నా కూతురు. మర్యాదగా నా కూతుర్ని నాకు అప్పగించు, లేదంటే నేనేం చేస్తానో నాకు తెలీదు అని చెప్పి రణవీర్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోపక్క ఇంట్లో అమర్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడు మిస్సమ్మ అని చెప్పి భాగిని పిలుస్తూ ఉంటాడు. ఇక అలా అమర్ పిలిచిన విషయం భాగికి తెలీదు. తన వంటగదిలో ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. ఏంటండి అమర్ మిస్సమ్మని పిలిచినట్టుగా అనిపిస్తుందని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే, అవునే, నాకు కూడా అలాగే అనిపించింది అని అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత బాగి ఇంకా రాకపోవడంతో అమర్ ఫోన్ మాట్లాడుతూనే బాగి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక అలా అమర్ బాగి అని పిలవగానే బాగి పరుగులు తీస్తూ అలా అమర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. వచ్చి సైలెంట్గా అక్కడ నిలబడిపోయి ఉంటుంది. బాగి అని చెప్పి మరొకసారి అమర్ పిలుస్తూ ఉంటాడు. ఇక దాంతో అక్కడే ఉన్న బాగి అమర్ని అలా చూస్తూ ఉంటే, ఏంటి మిస్సమ్మ, ఇక్కడే ఉండి కూడా నువ్వు పలకవేంటి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మీరు అలా బాగి అని పిలుస్తూ ఉంటే వినడానికి చాలా బాగుందండి, మీరు నన్ను అలా పిలిస్తే నాకు చాలా ఇష్టం అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నేను నిన్ను బాగి అని పిలిచానా? లేదు, మిస్సమ్మ అనే పిలిచాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. లేదండి, మీరు నన్ను రెండోసారి బాగి అని పిలిచారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో అమర్ తను బాగి అని పిలిచిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. ఇక అమర్ వాళ్ళ అమ్మ నాన్న కూడా అమర్ బాగిని అలా పిలవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మొత్తానికి అమర్ అయితే బాగిని పేరు పెట్టి పిలిచాడు. త్వరలోనే అమర్ బాగిని భార్యగా అంగీకరించి
ప్రేమను కూడా పంచితే బాగుండని చెప్పి వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అలా అమర్ సారీ నేను పొరపాటున అలా బాగి అని పిలిచాను అని చెప్పి అమర్ అంటూ ఉంటే నన్ను ఇకపై బాగి అనే పిలవండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నాకు మిస్సమ్మ అని పిలవడం అలవాటైపోయింది, బాగి అని పిలవాలంటే కష్టం అని చెప్పి అమర్ మనసులో ఇప్పుడు నిన్ను బాగి అని పిలిస్తే పిల్లలకు నువ్వే ఆర్జే బాగివని తెలిసిపోతుంది, మీ అక్క మరణం గురించి తెలిసి నువ్వు తట్టుకోలేవు మిస్సమ్మ అని చెప్పి అమర్ అనుకుంటూ ఉంటాడు. సరే మీకు ఎప్పుడు అలా పిలవాలనిపిస్తే అలాగే పిలవండి అని చెప్పి బాగి అక్కడి నుండి వచ్చేస్తుంది. ఇక అమర్ ఏంటి మిస్సమ్మ ఎందుకు పిలిచానో అడగకుండా అలా వెళ్ళిపోతున్నావు అని చెప్పి అంటూ ఉంటే అయ్యో సారీ మర్చిపోయానండి, ఇంతకీ ఎందుకు పిలిచారని బాగి అడుగుతూ ఉంటుంది. వినాయక చవితి వస్తుంది కదా, ఇంట్లో వినాయక చవితిని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము, మీ పిన్నిని నాన్నని కూడా రమ్మంటే వాళ్ళు కూడా మనతో కలిసి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మా నాన్న ఇక్కడికి రావడానికి ఇబ్బంది పడుతున్నారండి, నేను పిలిస్తే రాకపోవచ్చు, మీరు పిలిస్తే బాగుంటుందని చెప్పి బాగి అంటూ ఉంటుంది. సరే అలా అయితే త్వరగా రెడీ అవ్వు, ఇద్దరం కలిసి వెళ్ళి మీ నాన్నగారిని పండుగకు పిలుద్దామని చెప్పి అమర్ అంటూ ఉంటే బాగి సంతోషంగా వెళ్ళి ఇక రెడీ అవుతూ ఉంటుంది. మరోపక్క మనోహరి కారు దగ్గర నిలబడి రణవీర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ రణవీర్ గాడు నా వెంట పడుతున్నంత కాలం నేను అమర్ని పెళ్లి చేసుకోలేను అని చెప్పి అంటూ ఉంటే చంపేమంటారా మేడం అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు మనోహరి వద్దు, రణవీర్ని చంపడం అంత ఈజీ కాదు, వాడి గురించి నాకు బాగా తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు చేయాల్సింది ఏంటంటే కలకత్తాకి వెళ్ళాలి, అక్కడ మదర్ తెరిసా ఆశ్రమానికి వెళ్ళి 6 సంవత్సరాల క్రితం వదిలేసిన నా కూతురు దుర్గా ఎలా ఉందో తెలుసుకోవాలి, ఒకవేళ తనని ఎవరైనా దత్తత తీసుకుంటే ఎవరు దత్తత తీసుకున్నారో వివరాలు తెలుసుకునిరా, ఆ దుర్గా నా చేతిలో బందీ అయితే కానీ ఈ రణవీర్ నేను చెప్పిన మాట వినడు అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. బాబ్జీ మనోహరితో మేడం మిమ్మల్ని నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను, మీరు కూడా ఒకప్పుడు అనాథే కదా, మీరు అనుభవించిన జీవితమే మీ కూతురు కూడా అనుభవిస్తూ ఉంటే మీకు బాధగా అనిపించడం లేదా అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటాడు. లేదు బాబ్జీ, మరి ఒకప్పుడు నేను కూడా అనాథనే కదా, నా తల్లిదండ్రులు నా మీద జాలి చూపించారా, నేనెందుకు నా కూతురు మీద జాలి చూపించాలి అని చెప్పి అంటూ ఉంటుంది. అసలు మీలో ఉన్న క్రూరత్వం చూసి ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు, మీకు మీ పగ ముఖ్యం, నాకు డబ్బు ముఖ్యం, ఇలా మనం అన్యాయానికి అండగా ఎంతకాలం ప్రయాణిస్తామో అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటాడు. ఈ లోకంలో మంచి చెడు అంటూ ఏమీ ఉండవు బాబ్జీ, మనకు మంచి అయింది అవతలి వాళ్ళకు చెడవచ్చు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత బాబ్జీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోపక్క రామ్మూర్తి ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని పడుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడు ఏదో సాధించిన వాళ్ళలాగా అలా కాలు మీద కాలు వేసుకొని దర్జాగా పడుకున్నవేంటని మంగళ అంటూ ఉంటుంది. నీ ముందు ఇంకా నేను ప్రాణాలతో ఉన్నాను కదా, అంతకంటే ఏం కావాలని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు మంగళ నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను, త్వరగా కోట్లు సంపాదించాలని అనుకుంటున్నాను, వెళ్ళి నీ అల్లుడిని కొంత డబ్బు అడుగు, నేను బిజినెస్ చేసి సంపాదించిన తర్వాత వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది. ఏంటి ఆ ఇంటికి వెళ్ళి అల్లుడు గారిని డబ్బులు అడగాల, ఇప్పటికే అల్లుడు గారు మనకి ఎంతో సహాయం చేశారు మర్చిపోయామని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. అప్పుగా మాత్రమే కదా తీసుకోమంటున్నాను, అయినా ఇలా డబ్బులకు ఒకరి దగ్గర చేయి చాచుతూ ఎన్ని రోజులని కష్టపడతాము అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది. ఇక ఇంతలో బాగి అమర్ ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. రండి బాబు గారు కూర్చోండి అని చెప్పి అలా చూస్తున్న వెంటనే కాఫీ తీసుకుందా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. మంగళ ఇద్దరికి కూడా కాఫీ తీసుకునే వస్తుంది. బాబు గారు మా ఇంట్లో సౌకర్యాలు తక్కువ అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే పర్వాలేదండి అని చెప్పి అమర్ అంటాడు. మా ఇంట్లో వినాయక చవితిని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాము, మీరు మా ఇంట్లో పండుగకు వస్తే పిల్లలు కూడా సంతోషిస్తారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇప్పటికే ఆ ఇంటితో నేను చాలా రుణపడిపోయాను, ఎంతో సహాయం పొందాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే అయ్యో అలా అనకండి, ఇది కూడా మీ కూతురు ఇల్లే అనుకోండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలకు బాగి రామ్మూర్తి సంతోషపడిపోతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి.